నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో బియ్యం వడియాలను చూపించబోతున్నానండి. పిల్లలు ఇష్టపడేలా కురుకురేలా చేస్తున్నాను. మెయిన్‌గా ఈ వడియాలకు స్పెషాలిటీ ఏంటంటే ఎండ తగలని వారు కూడా ఈ వడియాలను చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. అంతే కాదండి, స్నాక్స్‌లోకి వీటిని జస్ట్ అలా ఫ్రై చేసుకొని కాస్త మసాలా, ఉప్పు, కారం చల్లుకొని తిన్నామంటే కరకరలాడుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మరి ఎంతో టేస్టీగా, సింపుల్‌గా చేసుకునే ఈ కురుకురే వడియాలను ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్‌లోకి ఒక 2 కప్పుల బియ్యం తీసుకోండి. మీరు ఈ వడియాలకి మనం రెగ్యులర్‌గా వాడుకునే బియ్యమైనా తీసుకోవచ్చు. లేదా ఇలా రేషన్ బియ్యమైనా వాడొచ్చు. ముందుగా ఈ బియ్యాన్ని బాగా కడిగి మళ్ళీ నీళ్ళను తీసుకొని ఒక 5, 6 గంటలు నానబెట్టండి. ఇక్కడ నేనైతే నైట్‌కి కడిగి నానబెడుతున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, బియ్యం చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మళ్ళీ 1, 2 సార్లు బాగా కడిగి కుక్కర్‌లోకి తీసుకుందాం. ఇక్కడ నేను కొంచెం క్వాంటిటీతో చేస్తున్నాను కాబట్టి కుక్కర్‌లో ఉడికిస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర కుక్కర్ చిన్నగా ఉన్నా లేదా ఎక్కువ క్వాంటిటీతో చేస్తున్నా ఇలా కుక్కర్‌లో కాకుండా గిన్నెలో ఉడికించండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి ఏ కప్పుతో అయితే బియ్యం కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక 8 కప్పుల నీళ్ళను తీసుకోండి. అంటే ఒక కప్పుకి 4 కప్పుల నీళ్ళన్నమాట. ఈ క్వాంటిటీ వాటర్ అనేవి కరెక్ట్‌గా సరిపోతాయండి. అది మీరు కుక్కర్‌లో కాకుండా గిన్నెలో ఉడికిస్తున్నట్లయితే ఒక కప్పుకి 5 కప్పుల నీళ్ళను తీసుకోండి. ఇలా ఈ చిన్న విషయాన్ని చూసుకుంటే మీరు గిన్నెలో అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా కుక్కర్‌లో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ వామును తీసుకోండి. మీరు కావాలంటే ఈ వాము ప్లేస్‌లో జీలకర్రనైనా వాడొచ్చు. ఇందులోనే 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్‌ని, అలాగే ఒక పావు టీ స్పూన్ వంట సోడాను తీసుకోండి. మరి వంట సోడాను ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఒక పావు టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూతకున్న రబ్బర్‌ని, విజిల్‌ని పెట్టి స్టార్టింగ్ హై ఫ్లేమ్‌లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించండి. ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసి ఒక 5, 6 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. విజిల్‌లోని గాలంతా పోయాక చూపిస్తున్నాను. చూడండి, మనకు రైస్ మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర ఆకును తీసుకొని బాగా కలపండి. ఇలా కొంచెం మెదిపినట్టుగా చేస్తూ రైస్ అనేది మెత్తగా పిండిలా అయ్యేంత వరకు ఇలా బాగా కలపండి. మీరు ఇలా గరిటెతో అయినా కలపచ్చు, లేదా ఆలు మ్యాషర్‌తో మ్యాష్ చేస్తూ అయినా తీసుకోవచ్చు. మొత్తానికి మనకు రైస్ అనేది కనబడకుండా ఇలా పిండిలా అయిపోవాలి. సో ఇలా చేశాక ఇది కొంచెం చల్లారేంత వరకు పక్కనుంచండి. లేదా ఇది తొందరగా చల్లారడానికి కొంచెం కొంచెంగా ప్లేట్‌లోకి తీసుకొనైనా చేయొచ్చు. పాల ప్యాకెట్‌లోకి గానీ, లేదా ఇలాంటి పైపింగ్ బ్యాగ్ ఉంటే పైపింగ్ బ్యాగ్‌లోకైనా తీసుకోండి. ఇలా సరిపడంత తీసుకున్నాక ఇప్పుడు దీని చివర కొంచెం కట్ చేసి కురుకురేలా చేసుకుందాం. ఇక్కడ నేను కాటన్ క్లాత్ పైన కురుకురేలా చేస్తున్నాను. మీరు కావాలంటే చీర పైనైనా చేసుకోవచ్చు. పొడువుగా ఇలా మరీ పొడువుగా కాకుండా ఒక 4 ఇంచుల పొడవుతో ఇలా చేస్తున్నాను. మరీ సన్నగా చేసామంటే ఇది ఎండిపోయాక మరీ సన్నగా పీలలా అయిపోతుంది. కాబట్టి కొంచెం మీడియంగా ఇలా ఒత్తి తీసుకోండి. మీరు ఇలా కురుకురేలా అయినా చేసుకోవచ్చు, లేదా రౌండ్ చక్రాల్లా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను చక్రాల్లా కూడా కొన్ని వేసి చూపిస్తున్నాను. మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్‌లో చేసుకోవచ్చు. సో ఇలాగే పిండి అయిపోయిన కొద్దీ మళ్ళీ ఫిల్ చేసుకుంటూ మనం తయారు చేసిన పిండి మొత్తం అయిపోయేంత వరకు ఇలా ఒత్తి తీసుకోండి. సో ఇలా అన్నీ చేశాక మీకు ఎండ అవైలబుల్‌లో ఉంటే ఎండలో పెట్టైనా ఎండబెట్టొచ్చు, లేదా ఫ్యాన్ కింద ఆరబెట్టినా చక్కగా ఆరిపోతాయి. నేనైతే ఎండలో పెట్టకపోయినా నెక్స్ట్ డేకి చక్కగా ఆరిపోయాయి. ఇలా మనకు కంప్లీట్‌గా డ్రై అయ్యాక ఇప్పుడు ఈ క్లాత్‌ని ఉల్టాగా తిప్పి కొంచెం వాటర్‌ని చల్లి తీసుకుందాం. ఇలా మనం వెనక భాగం నీళ్లు చల్లి తీసుకోవడం వలన కుర్కురే అనేది విరిగిపోకుండా చాలా ఈజీగా క్లాత్ నుండి ఊడి వచ్చేస్తుంది. సో ఇలా అన్నీ ఒలుచుకుంటూ ప్లేట్‌లోకి తీసుకోండి. మనం ఇక్కడ నీళ్లు చల్లి ఇలా ఒలిచి తీసుకున్నాం కదా, వీటికి కొంచెం తడి అనేది తగులుతుంది. కాబట్టి మళ్ళీ కంప్లీట్‌గా డ్రై అయ్యేంత వరకు ఆరబెట్టండి. ఇక్కడ నేను మళ్ళీ నెక్స్ట్ డే చూపిస్తున్నానండి. ఇవి ఇలా కంప్లీట్‌గా డ్రై అయిపోయాక మనం ఏదైనా డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం కాదండి, ఆ పైనైనా పాడవకుండా ఉంటాయి. ఎందుకంటే మనం వీటిని చేసేటప్పుడు ఎక్కడ కూడా ఆయిల్ తగలకుండా చేసాం కాబట్టి ముక్క పట్టకుండా చాలా ఈజీగా నిలువ ఉంటాయి.
సో, ఇలా చేసిన వడియాలను వేడి వేడి ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకొని తీసుకోవడమే. ఇలా మనం పప్పు చారులోకైనా లేదా ఈవినింగ్ టైంలో స్నాక్స్‌గా అయినా వీటిని ఫ్రై చేసుకొని టేస్టీగా తినేయొచ్చు. సో, సింపుల్ వేలో బియ్యంతో వడియాలను అది కూడా కుర్కురే స్టైల్‌లో ఎలా పెట్టుకోవాలో చూసారు కదా! మీరు కూడా ఈ విధంగా ఓసారి డెఫినెట్‌గా ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తాయి. అలాగే మీరు ట్రై చేశాక మీకెలా వచ్చాయో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.